నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి అనేక సర్వేల్లో ఒక్కొక్కరు పేరు చెప్తుంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడుగుతున్నారు, మరి ఎవరు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అయితే కొన్ని సర్వేలు చెప్తుంది, వీళ్ళు అవుతారని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడుగుతున్నారు, వాళ్ళు కూడా కొన్ని పేర్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎవరు అసలు ఏపీ ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అంటారు? కాబోయే ఏపీ సీఎం ఎవరు, ప్రభుత్వం మారబోతుందా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, దీని మీద రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. దాంట్లో స్వామీజీలు ఒక రకంగా చెబుతూ ఉంటే సర్వే సంస్థలు ఇంకో రకంగా చెప్తూ ఉన్నాయి. దీనికి తోడు ఆక్టోపస్, ఇంతకుముందు ఆక్టోపస్ జాతకం అని ఉండేది, ఆక్టోపస్ చెప్పింది కాబట్టి ఆక్టోపస్ చెప్తే కన్ఫర్మ్ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో స్వామి వంగ అంటారు, అదొక ట్రోల్ అయింది. స్వామి వంగా చెప్పాడు, స్వామి వంగా చెప్పిన దాని ప్రకారం కలియుగం అంతమైపోతుందని చెప్పి ఒక ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. అయితే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా జరుగుతున్నాయా, అన్సైంటిఫిక్గా జరుగుతున్నాయా అనేది మనం చేస్తే కనుక, ఇప్పుడు ఈ ఆస్ట్రాలజిస్టులు చెప్తుంటారు కదా, ఈ ఆస్ట్రాలజిస్టులు కొంతమంది చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కొంత ఆస్ట్రాలజీ అంటే సైన్స్ అని వాళ్ళు అంటారు. అది పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా అవగాహన ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆస్ట్రాలజిస్టులకి వాళ్ళకే తెలియదు వాళ్ళ జాతకం. అలాంటప్పుడు ఇంకోళ్ళకి ఏం చెప్తారు? సో వాళ్ళు ఇంకోళ్ళు జాతకం గురించి చెబుతున్నారు, పలానా వాళ్ళు సీఎం అవుతారు, పలానా వాళ్ళు సీఎం అవుతారు అంటే రకరకాలుగా. కానీ ఆస్ట్రాలజీ అంటే ఒకటే కదా సబ్జెక్టు, ఒకటే సబ్జెక్ట్ అయినప్పుడు ఆ గ్రహస్థితి అంతా అందరికీ ఒకేలా కనపడాలి కదా. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకం కనపడుతుంది, అది ఒక్కొక్క ఆస్ట్రాలజిస్ట్కి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఏది జాతకాలు, రాబోయే సీఎం ఎవరు ఏపీలో అనే దాని మీద ఒక ఆస్ట్రాలజిస్ట్ ఒక రకంగా చెప్తే ఇంకొక ఆస్ట్రాలజిస్ట్ ఇంకొక రకంగా చెప్తున్నారు. అలాగే సర్వే సంస్థలను తీసుకుంటే కొంచెం పాపులర్ లేదా స్టాండర్డ్ సర్వే సంస్థలను తీసుకుంటే కనుక వాళ్ళు ఏదో కొంత సైంటిఫిక్గా చేస్తూ ఉంటారు, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, ఆ మెథడాలజీని ఉపయోగించుకొని చేస్తూ ఉంటారు, దాన్ని కొంతవరకు మనం నమ్మొచ్చు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రక్రియ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎనీథింగ్ పాసిబుల్ అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. అది ఒక సైన్స్ అంతే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక సైన్స్, దానికి సంబంధించి ఒక ఉంటుంది, ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ చేస్తే కనుక దాని మీద రిజల్ట్ వస్తుంది. అది ఒక సైన్స్, అది సైన్స్ మ్యాథ్స్ అన్ని కలిపినటువంటి కలగూర గంప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తుంది అనేది కూడా ఇప్పుడు మన కళ్ళెదురు కనిపిస్తుంది సహజంగా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య వచ్చినటువంటి చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది. చాట్ జీపీటీ తోటి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి యాంకర్ కానీ లేదంటే ఎవరికైనా దీన్ని అనుసంధానం చేస్తే కంప్లీట్గా మాట్లాడుతుంది యాంకర్ లాగానే. సపోజ్ నువ్వు ఉన్నావు, నిన్నే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంకొక సిరీని తయారు చేయొచ్చు, సేమ్ నీలానే ఉంటుంది, నువ్వు నీలానే మాట్లాడుతుంది, నీ వాయిస్ని కూడా క్రోన్ చేయొచ్చు, క్రోనింగ్ చేయొచ్చు, నీ వాయిస్ని సేమ్ నీ వాయిస్ని కూడా క్రోనింగ్ చేసి నువ్వు మాట్లాడేటట్టే చేయొచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన డీప్ ఫేక్ వీడియోస్ అన్ని కూడా అవే, నరేంద్ర మోడీ మాట్లాడినట్టు, అమిత్ షా మాట్లాడినట్టు ఇవన్నీ వచ్చాయి కదా. దాని మీద రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు, అమిత్ షా మాట్లాడినట్టు ఒక వీడియో రిజర్వేషన్ల మీద రిలీజ్ చేశారని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు. సో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా అప్పుడు నోటీసులు ఇచ్చారు కదా. సో కాబట్టి ఏదైనా పాసిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. దీన్ని దేనికి ఉపయోగించారు? ఇప్పుడు చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండింటిని అనుసంధానించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ చేశారు. ప్రోగ్రామింగ్ చేసి దాని మీద కనుక్కోవాలని చెప్పి ప్రయత్నం చేశారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద. అయితే దానికన్నా ముందు టెస్ట్ చేసి ఆ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని తయారు చేశారు. ఒకటి జెమినీ దాని పేరు, ఇంకోటేమో మాయా జెమినీ, రెండింటిని తయారు చేసి దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రస్తుతం ఎవరు, ప్రజెంట్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి.
చెప్పిందంట. కరెక్ట్గానే ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎప్పుడు జరిగింది? 13వ తారీఖు జరిగింది. అవి చెప్పాయట వెంటనే. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ గొడవలు అయినాయి? మాచర్ల, నరసరావుపేట, అనంతపురం అని చెప్పినాయి అంట. అవి ఇలా అసలు అవి పనిచేస్తున్నాయా లేదని చెప్పి ప్రాథమికంగా వీళ్ళు వాటిని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి అంతవరకు పర్ఫెక్ట్గా ఉందంట. తర్వాత మాజీ సీఎం ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఏంది? ప్రతిపక్ష నేత. ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడు? కుప్పం నుంచి. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు? మంగళగిరి నుంచి. పోలింగ్ పర్సంటేజ్ ఎంత? ఇవన్నీ యాస్టీగా చెప్తున్నారు. అది చెప్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ అడిగిన తర్వాత వాటిని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్కి అని అడిగారంట. అడిగితే అది చెప్పినటువంటి సమాధానంతో వీళ్ళు తెల్లముఖం వేశారంట. ఏం చెప్పుకుంటుంది? ఏం చెప్పింది తెలుసా? జూన్ 4 వరకు ఆగండి, తొందరగా దిగుబడతారు అందంట. జూన్ 4 వరకు ఆగండి, అది కూడా ఎందుకు తొందరపడతారు, వెయిట్ ఫర్ జూన్ 4 అందంట. రిజల్ట్స్ కోసం ఆగండి అని చెప్పి. సో దాంతో నెట్ జన్లు వాటి మీద చాలా ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో. అది కూడా తటస్థం ప్రదర్శించిందంట. అది కూడా ఎక్కడ లీక్ చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి జెమినీ, మాయా రెండు కూడా అవి కూడా జూన్ 4 వరకు ఆగండి అని చెప్తున్నాయంట. సో అందుకే నెట్ జన్లు చాలా తటస్థంగా వ్యవహరిస్తున్నాయి, మామూలు అనలిస్టుల కన్నా బ్రహ్మాండంగా చెప్తున్నాయి ఇవి అని చెప్పి నెట్ జన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళంతా సోషల్ మీడియాలో అన్ని దీని గురించే. అది జనరల్ క్వశ్చన్ అడిగితే వెంటనే చెప్పేస్తుంది అన్ని. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎక్కడ పోటీ చేస్తున్నారు? ఉండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు? పిఠాపురం. అన్ని చెప్తుందంట. కానీ రిజల్ట్ అడిగితే కాబోయే సీఎం ఎవరని చెప్తుంటే జూన్ 4 దాకా ఆగమని చెప్తుందంట. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు అంటే జూన్ 4 దాకా ఆగండి. వై యువర్ అంటే ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు? జూన్ 4 దాకా ఆగితే రిజల్ట్ వస్తాయి అని చెప్తుందంట. అది సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాబోయే ఏపీ సీఎం ఎవరు అనే దాని మీద అంచనా వేయలేకపోతుంది. సర్వే సంవత్సరం మాత్రమే అంచనా వేస్తుంది. ఎక్కువ సర్వేలు జూన్ 4న కూటమికి 120 నుంచి 140 దాకా అంతకన్నా పైన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాయి. ఒకే ఒక సర్వే ఆరా మస్తాన్ అనేది, అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు అని చెప్పి ఆయన పేరు చెప్పి కొంతమంది చెప్తున్నారు. అందుకే అతను కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. రాత్రి ఒక ట్వీట్ చేశాడు ఆరా మస్తాన్ కూడా. ఏం చేశాడంటే, ఈ స్పెక్యులేషన్ జరుగుతున్నాయని నా అబద్ధము, నేను ఎక్కడ అఫీషియల్ గా ఎవరికి ఎటు వస్తాయి అనేది నేను చెప్పలేదు. జూన్ 1వ తారీఖున 6 గంటలకు నేను చెప్తాను ఎగ్జిట్ పోల్స్. సో అప్పటి వరకు వస్తున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో అది నాకు సంబంధం లేదని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఆరా మస్తాన్తో సహా అందరూ కూటమి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ అర్థమవుతుంది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఆ స్థాయికి ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి అలా ఉంది. సో ఆక్టోపస్ అయితే పాపం ఏదో ఒకటి టచ్ చేసేది కాబట్టి చేసింది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదని చెప్పి లేటెస్ట్ గా వాటి మీద ట్రోల్స్ జరుగుతుంది సోషల్ మీడియా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.